కుమార్ నశించాలి పోలీసుల అరాచకాండ, నశించాలి పోలీసుల అరాచకాండ, నశించాలి పోలీసుల అరాచకాండ, న్యాయం చేయాలి క్రాంతి కుమార్ కుటుంబానికి వెంటనే, న్యాయం చేయాలి క్రాంతి కుమార్ కుటుంబానికి వెంటనే. నమస్తే అండి, నా పేరు పాలేటి మహేశ్వరరావు, హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు ఏదైతే పోలీసుల చిత్రహింసల వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు హైకోర్టు న్యాయవాదులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఈరోజు చూస్తే ఇదివరకు పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేసి లాకప్ డెత్లు చేసి కనీసం సవాళ్ళనైనా అప్పగించేవాళ్ళు. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక కొత్త పోకడ కనపడుతుంది. మానవ హక్కుల్ని పూర్తిగా కాలరాసే విధంగా కొంతమంది పోలీసులే తామే మానవాతీత శక్తులుగా భావించుకొని ఈ దేశంలో చట్టము న్యాయము కాపాడే ఒక దైవాంశ సంభూతులుగా వాళ్ళకు వాళ్ళే భావించుకొని అకారణంగా అన్యాయంగా చిన్న చిన్న విషయాలకే ప్రజలను తీవ్ర చిత్రహింసలు గురిచేయటం, ఆ చిత్రహింసలను భరించలేక మా సోదరుడు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం అనేది మమ్మల్ని బాగా కలిసివేసింది. పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఈ రాష్ట్రంలో ఎన్నో దళిత ఉద్యమాలకు నాయకత్వం వహించిన వ్యక్తి. అలాగే ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై ఆయన పోరాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కుటుంబంలోనే ఆయన కుమారుడే ఈ విధంగా పోలీసుల చిత్రహింసలకు ఆత్మహత్య చేసుకోవడం అనేది పూర్తిగా భరించరాని విషయం. ఏ స్థాయిలో ఆత్మహత్యకు పురికొల్పారో, ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో అనేది ఇదొక ఉదాహరణ. గాదే సాయికృష్ణ మృతదేహాన్ని ఏ విధంగా మాయం చేశారు, సీసీటీవీ ఫుటేజ్లు ఏ విధంగా తొలగించేశారు. అలాగే ఇది ఒక్క కృష్ణలంక సిఐ నాగరాజు వల్ల జరిగిన సంఘటనలు మేము అనుకోవట్లేదు. దీనిలో చాలామంది పెద్ద వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. టార్గెటెడ్గా రౌడీ షీట్లు ఎవరి మీద ఓపెన్ చేస్తారంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారి మీదే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. 80-70 కేసులు ఉన్న రాజకీయ నాయకులను కూడా ఈరోజు పోలీస్ ఎస్కార్ట్లు ఇచ్చి సెల్యూట్ కొట్టున్న వ్యక్తులు 1-2 కేసులకే రౌడీ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళని అర్ధరాత్రి పూట్ల తలుపులు కొట్టి ఇంట్లో భార్య పక్కన పిల్లల పక్కన పడుకొని ఉంటే వాళ్ళని చొక్కా గల్లా పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు గురి చేయటం, ఈ అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకోవటం అనేది న్యాయవాదులుగా మేము తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే మేము న్యాయవాదులుగా ప్రమాణం చేసేటప్పుడే ఈ రాజ్యాంగంలోని మానవ హక్కుల్ని పరిరక్షించడానికి మేము కృషి చేస్తామని చెప్పి మేము ఆ రోజు ప్రమాణం చేయడం జరుగుతుంది. నిజంగా ఈ సంఘటనలను ఖండించకపోతే మేము న్యాయవాదులుగా పనిచేయడం అనవసరం అని మేము భావించి ఈరోజు మా సోదరులందరం కలిసి న్యాయవాదులందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయకపోతే ప్రభుత్వం మెడలు వంచైనా సరే కోర్టుల్లో ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాం. మరలా ఈ విజయవాడలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ క్రాంతి కుమార్కి కానీ సాయి కృష్ణకు జరిగినట్లుగా అన్యాయం జరగకుండా పోలీసు వ్యవస్థకి ఖచ్చితంగా బుద్ధి చెప్పేలాగా కోర్టులు వ్యవహరించేలాగా మేము కోర్టులో తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే పోలీసులకు చెప్తున్నాం, ఇవాళ కొంతమంది సేవ్ నాగరాజు ఆయన ఏదో దైవాంశ సంభూతుడైనట్టు, ఈ రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ అంతా ఆయన ఒక్కడి మీద నటిస్తున్నట్టు కొంతమంది పేటీఎం కార్యకర్తలు, పెయిడ్ ఆర్టిస్టులు నిన్న ఒక 50 మందిని పోగేసి పోలీసులే దగ్గరుండి వాళ్ళతో ధర్నాలు రాస్తారోకోలు చేయించి ఆయన ఏదో పైనుంచి ఏదో ఊడిపడ్డట్టు వ్యవహరించేటట్టు పోలీసులు ఒక తప్పుడు కథనాలు క్రియేట్ చేస్తారు. మేము వాళ్ళకి చెప్తున్నాం ఒకటే, ఇవాళ
క్రాంతి కుమార్ కుటుంబంలో జరిగినట్లు, సాయి కృష్ణ కుటుంబంలో జరిగినప్పుడు, మీరు రిటైర్ అయిన తర్వాత మీ కుటుంబంలో కూడా మీ కుమారున్నో మీ కూతురునో పోలీసులు ఇలాగ చంపేస్తే ఇలాగే సేవ్ నాగరాజు అరవండి. ఆ పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యులే ఉంటే ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోమని కోరుతున్నాం. ఇది క్రాంతి కుమార్కో లేకపోతే సాయి కృష్ణకు సంబంధించిన విషయం కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని మానవ హక్కులకు సంబంధించిన విషయం. మానవ హక్కులు అందరికీ సమానమే. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పోలీస్ అధికారి ఉన్నా, ఆడు ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే. ఇవాళ ఏదో వీళ్ళు తక్కువ కులం వాళ్ళనో మీరు ఎక్కువ కులం వాళ్ళనో వీళ్ళని తీసుకెళ్ళి టార్చర్లు పెట్టి చంపేసినంత మాత్రాన భూమి ఎప్పుడూ ఒకలాగా ఉంటుంది అనుకోండి. భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. మాకు కూడా ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే అవకాశం ఉందని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఆయన కుమారుడి మరణం మీద పోరాటం చేస్తారో ఆయనకి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మేము న్యాయవాదులు అందరం కూడా ఆయనకి అండగా ఉండి ఆయన కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు, నాగరాజుకి ఈ విషయంలో కఠిన శిక్ష పడేంత వరకు మేము ఆయన తరపున ఈ పోరాటంలో ఆయనకు మద్దతుగా ఉంటాం అని చెప్పి కోర్టుల్లో జరిగే ఏ పిటిషన్కైనా మా మద్దతు ఉంటుందని చెప్పి ఆయనకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఈ విషయంపై సిట్టున మళ్ళీ ఏర్పాటు చేసి ఈ విషయం మీద ఏదైతే అనుమానాస్పద మృతిగా నమోదు చేశారో ఇది అనుమానాస్పద మృతి కాదు. ఆయన సెల్ఫీ వీడియోలో ఖచ్చితంగా నా చావుకు కారణం నాగరాజు అని చెప్పాడు. ఇట్ ఈస్ అన్ అబెట్మెంట్ టు సూసైడ్. ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించి ఆయన చావుకు కారణమైన వ్యక్తి మీద ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మరలా నాగరాజుని ఈ కేసులో అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద ఆ కుటుంబానికి పరిహారం ఇచ్చేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. మీరు మరలా కూడా గుర్తుపెట్టుకోండి, దళిత ఉద్యమాలను చిన్నచూపు చూడమాకండి. ఈరోజు అడ్వకేట్స్గా కూడా ఇది దళిత ఉద్యమమే కాదు, మానవ హక్కులకు సంబంధించిన ఉద్యమం అని కూడా మీకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద సరి అయిన నిర్ణయం తీసుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. అలాగే పోలీస్ అధికారులు కూడా దీని మీద త్వరితగతిన స్పందించకపోతే ఈ న్యాయవాదులు, దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆగ్రహానికి గురికాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. న్యాయం చేయాలి క్రాంతి కుమార్ కుటుంబానికి వెంటనే. 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 న్యాయం చేయాలి.